ఏపీపీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మనకి ఎండోమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉందండి. సో ఇందులోనే మనకి గ్రేడ్ 3కి సంబంధించి దాదాపు 104 పోస్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సిలబస్ అలాంగ్ విత్ బుక్ లిస్ట్, క్వాలిఫికేషన్, శాలరీ, ఎక్స్పెక్టెడ్ పే, అలాగే ఏజ్ రిలాక్సేషన్ అన్ని డీటెయిల్స్ ఇందులో నేను కవర్ చేస్తానండి. సో అన్నిటికంటే ముందు మనం ఏ నోటిఫికేషన్ అయినా ఏ జాబ్కైనా చాలా ఇంపార్టెంట్ ఏదంటే సిలబస్ కాపీ అనమాట. నేను ఈ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ కాపీ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటికి సంబంధించి 2 డిఫరెంట్ పీడిఎఫ్స్ రెడీ చేశాను. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సిలబస్ కాపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే, సో మనకి దాదాపుగా 104 పోస్ట్స్ ఉన్నాయండి. అంటే ఎక్స్పెక్టెడ్ 22 ఖాళీలు అనమాట. సో ఈ 104కి సంబంధించి 104 పోస్టుల్లో గ్రేడ్ 3 అండి, గ్రేడ్ 3కి రిలేటెడ్. సో దీనిలో మనం ఫస్ట్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో గ్రేడ్ 3లో మనకి 104 ఉన్నాయి కదా. దీని క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ దీని క్వాలిఫికేషన్. సో మస్ట్ బీ హిందూ అండి, హిందూ తప్పకుండా హిందూ అయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషను. సో క్రైటీరియా. నెక్స్ట్ ఎనీ డిగ్రీ అనమాట. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవి మనకి 22 పోస్ట్స్ అనమాట, అన్ని ఖాళీలు ఉన్నాయని. ఓకేనా. తర్వాత మనకు చూస్తే ఇందులోన జూనియర్ అసిస్టెంట్స్ గ్రేడ్ 1కి సంబంధించి కూడా ఉన్నాయి, బట్ అవి డిఫరెంట్ అనమాట. ఈ గ్రేడ్ 3కి సంబంధించిందే నేను ఈ వీడియో కవర్ చేస్తున్నాను. జూనియర్ అసిస్టెంట్ మిగతా కూడా ఎనీ డిగ్రీ మీదే వస్తాయి అనమాట మ్యాక్సిమం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శాలరీ అడుగుతున్నారు. శాలరీ కంటే ముందు ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. అంటే ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్ యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి. సో మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా, 5 ఇయర్స్. అదే మనకి పీడబ్ల్యూడి కేటగిరీస్కి సంబంధించి 10 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా. మిగతా సర్వీస్ అవంతా ముందు ఎవరైనా ముందు సర్వీస్లో ఉంటే అవి వాళ్ళకి సర్వీస్ సంబంధించి యాడ్ అవుతాయి ఇయర్స్. సో ఇది ఓవరాల్గా మనకి మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఇది ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం శాలరీ చూద్దాం. శాలరీ మనకి ఈక్వల్స్ టు జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో మనకి 28K ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని 32 నుంచి 35,000, 32 నుంచి 35,000 మధ్యలో మనకి శాలరీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది బేసిక్ పేకి డిఏ హెచ్ఆర్ఏ కలుపుకొని 32 నుంచి 35K మధ్యలో మనకి శాలరీ ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాటర్న్ చూద్దాం. ఓకేనా. పరీక్షా విధానం సిలబస్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ బుక్ లిస్ట్ అవన్నీ చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్యాటర్న్ చూస్తే మనకి స్క్రీనింగ్, నెక్స్ట్ మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఉంటాయి. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే సిలబస్ అనమాట. ఓకేనా. సో అప్పుడున్న ప్యాటర్న్లో అలా ఉండేది. ఇప్పుడు మరి మారుతుందో లేదో అనేది మనకి ప్యాటర్న్లో చేంజ్ రావచ్చేమో, కానీ సిలబస్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్లో చూస్తే 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 ఉంటాయి. సో సెక్షన్ ఏ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అందులో మనకి 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్ అనమాట. ఆ తర్వాత సెక్షన్ బి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులో 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్క్స్. సో మనకి 100 మార్క్స్కి వస్తుంది, 100 క్వశ్చన్స్. ఓకేనా. ఇవి మినిట్స్ అనమాట, అంటే 150 మినిట్స్ డ్యూరేషన్. సో దీనిలో కూడా మనకి నెగిటివ్ ఉంది. నెగిటివ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. ఓకేనా. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఎలాగో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ అవుతాయి అనమాట. ఈక్వల్ వెయిటేజ్తో డివైడ్ అవుతాయి. ఇక్కడ మనకి 50 మార్క్స్కి వస్తే ఇక్కడ 150 మార్క్స్కి వస్తుంది. ఇక్కడ 100 మార్క్స్కి వస్తే ఇక్కడ 150 మార్క్స్కి వస్తుంది. ఈక్వల్గా మొత్తం 300 మార్క్స్కి వస్తుంది అనమాట. ఓకేనా. 300 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఓకేనా. ఇది మనకి ప్యాటర్న్ అనమాట, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ చూద్దాం. సో సిలబస్ మనం చూస్తే, సో సిలబస్లో మనకి ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. సో ఒకప్పుడు ఏపీపీఎస్సీ ముందు ఎగ్జామ్స్ అన్నిటికీ ఇది కంపల్సరీ పేపర్ అనమాట. గ్రూప్ 2 నుంచి డిస్కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తారో లేదో మరి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రం ముందు ఇందులో ఇంక్లూడ్ అయిన పార్ట్ అనమాట, సెక్షన్ ఏ అండ్ పేపర్ 1లో.
సో ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, సంఘటనలు, ఓకేనా. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, అందులో ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ స్టేట్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అనమాట. ఇప్పుడు మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి చూసారా, అవి ఆ అప్లికేషన్స్, డే టు డే లైఫ్లో అప్లికేషన్స్, ఓకేనా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఓకేనా. నెక్స్ట్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఇది థర్డ్ పార్ట్. ఇంకా ఫోర్త్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్తో మనకి ఏంటంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఓకేనా. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏపీ ఎంఫసైజ్ చేసి చదవాలి, అది ఫోర్త్ పార్ట్. ఫిఫ్త్ పార్ట్ మనకి పాలిటీ, ఓకేనా. పాలిటీ, ఈ గవర్నెన్స్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ గవర్నెన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ లింక్ చేయాలి. ఆ తర్వాత అంటే మనకి ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది చూసారా, అలాంటివన్నీ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి. ఆ తర్వాత సిక్స్త్ పార్ట్ మనం చూసుకుంటే ఎకానమీ, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ పార్ట్ చూసుకుంటే మనకి జియోగ్రఫీ అనమాట, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ. నెక్స్ట్ ఎయిత్ పార్ట్ చూసుకుంటే విపత్తు నిర్వహణ, అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్లోన మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ తర్వాత ఏమో మనకి రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి, ఓకేనా. స్ట్రైట్ క్వశ్చన్సే పడతాయి. సో ఇక్కడ మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ ఒక దగ్గర చదువుతాం అనమాట జనరల్ స్టడీస్లో, అందుకు వైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి నైన్త్ది. ఆ తర్వాత మనం 10th చూసుకుంటే లాజికల్ రీజనింగ్, ఇక్కడ మనకి మ్యాథ్స్, రీజనింగ్ కొంచెం ఉంటుంది అనమాట. డేటా అనాలిసిస్, ఓకేనా. డేటా అనాలిసిస్కి సంబంధించి మనకి టేబులర్ ఫామ్ ఇస్తారు, ఒక టేబుల్ ఇస్తారు, అందులో డేటాలోనే స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా ఇచ్చి మీన్, మీడియన్, మోడు ఉన్నాయి చూసారా, అవి కనుక్కోమంటాడు, ఓకేనా. ఇవి మనం కనుక్కోవాలి. ఇది రీజనింగ్, కొంత మ్యాథ్స్ ఇక్కడ ఉంటుంది అనమాట ఈ రెండిట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనమాట, ఇది 12th లాస్ట్ టాపిక్ అనమాట మనకి జనరల్ స్టడీస్లో. ఇందులో మనకి డైరెక్ట్గా మనకి తెలుసు కదా సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్లోన మనకి ఒక్కొక్కటి ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవేవి వచ్చాయి, ఓకేనా. పోలవరం స్టేటస్ ఏంటి, పోలవరంకి నేషనల్ స్టేటస్ ఇచ్చిన సెక్షన్ ఏది, అలా మనకి ప్రతిదీ ఉంటుంది అనమాట. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించి, వివిధ సంస్థలకి సంబంధించి కొంచెం మనం ఒక మాదిరిగా చదువుకోవాలి. ఇది కూడా ఇందు నుంచి కూడా బిట్స్ పడతాయి అనమాట, ఎందుకంటే ఇది మనకి మంచి వెయిటేజ్ ఉన్న కాన్సెప్ట్ ఇందులో. ఇది మనకి జనరల్ స్టడీస్ అండి. సో జనరల్ స్టడీస్కి తర్వాత మనకి పేపర్ 2. సో పేపర్ 2లో మనం చూస్తే ఇదే పేపర్ 2, అక్కడ సెక్షన్ బి ప్రిలిమ్స్లోన, మెయిన్స్లోన పేపర్ 2. సో హిందూ తత్వశాస్త్రం, ఆలయ వ్యవస్థ, ఓకేనా. సో దీనికి సంబంధించి మనకి ఇందులో కూడా సేమ్ 12 పార్ట్స్ ఉంటాయి, కానీ ఇవి నేను కొంచెం డివైడ్ చేశాను అనమాట. మీరు చూస్తే మీకు చిన్న డివిజన్ కనిపిస్తుంది. ఫస్ట్ 4 చాప్టర్స్ ఉన్నాయి చూసారా. సో రామాయణం, మహాభారతం, భాగవతం, నెక్స్ట్ హిందూ పురాణాలు, దీనికి హై వెయిటేజ్ ఉంటుందండి. అందులో ఈ రెండింటికి ఇంకా ఎక్కువ వెయిటేజ్ అనమాట, ఎక్కువ బిట్స్ వస్తాయి ఇందు నుంచి, ఓకేనా. సో రామాయణంలోన వివిధ పాత్రలు, ప్రాథమిక జ్ఞానం, ప్రిలిమినరీ అంటే మనకి ప్రైమరీగా మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది అనమాట, ఇన్ డెప్త్ అవసరం లేదు, ప్రైమరీగా ఉంటే సరిపోతుంది. ప్రాథమిక జ్ఞానం ప్రతి దీనిలో అదే ఉంటుంది చూడండి, అదే హైలైట్ అయ్యి ఉంటుంది, ఓకేనా. సో ఇందులో మనకి వివిధ భాగాలు, ఇక్కడ కాండాలు అంటాం, ఇక్కడ పర్వాలు అంటాం, ఓకేనా. సో ఇక్కడ వివిధ భాగాలు, అందులోనూ పేర్కొన్న రాజవంశాలు, లేకపోతే వివిధ ప్రదేశాలు సంబంధించిన కానీ, పాత్రలకు సంబంధించి కానీ, ఓకేనా. చాలామంది వస్తుంటారు కదా, రోల్స్ అవంతా, అంటే పాత్రలు, ఎవరెవరు వస్తారు, రాజులు, రాజవంశాలు, అవన్నీ ఇందులో ఉంటాయి, ఓకేనా. సేమ్ మహాభారతంలో కూడా సేమ్ అంతే చూడండి, ప్రాథమిక జ్ఞానం, వివిధ పాత్రలు, సేమ్ చూడండి పాత్రలు, ఓకేనా. పర్వాలు, నెక్స్ట్ ప్రస్తావించబడిన రాజవంశాలు, ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు యొక్క ప్రాథమిక జ్ఞానం, ఓకేనా. నెక్స్ట్ భాగవతం కూడా సేమ్ అలానే ఉంటుంది, పాత్రల గురించి ప్రాథమిక జ్ఞానం అవన్నీ ఉంటాయి. స్కందములు, ఓకేనా. స్కందములు ఇందులో పార్ట్స్ అవి సేమ్ ఇలానే, సేమ్ ప్రదేశాలు అవి. సో మనకి రామాయణం, మహాభారతం, భాగవతం. నెక్స్ట్ పురాణాలు ప్రాథమిక జ్ఞానం సేమ్, అష్టాదశ పురాణాలు ఉంటాయి. సో ఇది మనకి హై వెయిటేజ్ అనమాట, ఈ పార్ట్ అనేది చాలా హై వెయిటేజ్ ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ కూడా చెప్తాను. సో ఇవి మనకి హై వెయిటేజ్ ఉన్న ఈ 4 పార్ట్స్ మనకి హై వెయిటేజ్. నెక్స్ట్ మనకు వస్తే 5th పార్ట్ చూడండి. సో ఆలయ ఆగమాల్లోన మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి వైష్ణవం, శైవం, ఓకేనా. ఫస్ట్ మేజర్ హెడ్స్ చెప్తా. నెక్స్ట్ మాతృదేవతలు, శక్తేయం అని ఇందులో సపరేట్గా ఉంటుంది. సో మనకి ఇందులో తెలుసు కదా వైఖానసం, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అలానే శైవంలో కూడా టైప్స్ ఉంటాయి మనకి. శైవంలో చూడండి ఆది శైవ, వీర శైవ, జంగమ, కాపాలిక, ఇలా ఇందులో వీర శైవం, ఇలా మనకి ఇందులో టైప్స్ ఉంటాయి. అలాగే మాతృదేవతలు, ఇవి ఆగమాలు అనమాట, ఓకేనా.
ఇవి ఆగమాల కిందకి సబ్ టాపిక్స్గా డివైడ్ చేశాను. నెక్స్ట్ 6th చూడండి, మనకి హిందూ పండగలు అనమాట. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మనకి ఫెస్టివల్స్ ఉంటాయి. అవి మనం చదువుకోవాలన్నమాట. అవి ఏ టైంలో వస్తాయి, ఓకేనా? అందులో స్పెషల్గా ఏమైనా పాటిస్తారా, ఫుడ్ పరిస్థితి ఏంటి, ఏదైనా డిఫరెంట్గా మనకి అందులో ఏమైనా పోటీలు పెడతారా, ఓకేనా? అలాంటివి ఏవైనా ఉంటే అవి మనం స్పెసిఫిక్గా చదువుకోవాలన్నమాట. అవి వాటికి సంబంధించిన లలిత కళలు, శాస్త్రీయ లలిత కళలు, మనకి నృత్యాలు ఉంటాయి కదా, క్లాసికల్ డ్యాన్సెస్, క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్, అవి ఇందులోకి వస్తాయి అన్నమాట, ఓకేనా? ఆ తర్వాత 7th చూడండి, వేద సంస్కృతి అన్నారు. చూసారా? యజ్ఞాలు యాగాలకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, జీవితంలో వివిధ దశల్లో ధర్మాలు, ఇవన్నీ అంటే హ్యూమన్ లైఫ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉంటాయి, అవి ఇందులో ఉంటాయి అన్నమాట, కవర్ అవుతాయి ఇందులో ఈ చాప్టర్లో, ఓకేనా? ఆ తర్వాత హిందూ మతంలో విభిన్న తత్వాలు, సో ఫిలాసఫీస్ అనమాట. మనకి హిందూ దీనిలోన డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి. మనకి కొంతమంది చూడండి, ఆల్వార్లు, నైనార్లు అని ఉంటారు, ఆది శంకరాచార్యులు, అద్వైతం, రామానుజాచార్యులు, విశిష్ట అద్వైతం, మధ్వాచార్యులు, ద్వైతం, నెక్స్ట్ బసవ, వీరశైవం, ఓకేనా? ఇలాగ మనకి ఫిలాసఫీస్ ఉంటాయి, కల్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులోన, ఓకేనా? కల్ట్స్ ఉంటాయి. అది హిందూ రిలీజియన్లో డిఫరెంట్ కల్ట్స్ గురించి మనం ఇక్కడ చదువుతాం. సో ఇదొక పార్ట్ అనమాట. మీకు ముందు చెప్పినట్టు ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇది హై వెయిటేజ్ పార్ట్, ఓకేనా? ఆ తర్వాత ఇది మధ్యలో పార్ట్, దీనికి కొంచెం వెయిటేజ్ తగ్గుతుంది అనమాట. ఇది కొంచెం ఎక్స్టెన్సివ్గా కూడా ఉంటుంది, వెయిటేజ్ తగ్గుతుంది. సో ఇది లాస్ట్ పార్ట్కి వచ్చినప్పుడు మీరు చూస్తే హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణం, దత్తత, వారసత్వం, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే యాక్ట్స్ ఫాలో అవుతామండి, చట్టాలు, ఓకేనా? యాక్ట్స్ ఫాలో అవుతాం ఇక్కడ నుంచి మనం యాక్ట్స్ ఏ ఇయర్స్లో వచ్చాయి, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటనేది ఇక్కడ నుంచి ఫాలో అవుతాం. ఇందులో చూడండి, ఇది ఒక సపరేట్ ఎంటిటీ. ఇక్కడ నుంచి మాత్రం ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించి క్లియర్ కట్ సెక్షన్స్ కూడా ఇక్కడ చూసారు, మెన్షన్ చేశాడు, క్లియర్ సెక్షన్స్ కూడా మెన్షన్ చేశాడు. సో ఇది చూడండి, దేవాలయాలు, ధార్మిక సంస్థల యొక్క ఆదాయ వనరులు, నెక్స్ట్ వివిధ ప్రయోజనాల కోసం ఎండోమెంట్ సంస్థలు నిధులు కేటాయింపు, సెక్షన్ 57 ఎంఫసైజ్ చేస్తూ చదవాలన్నమాట. ఈ 10th పాయింట్. అలానే లాస్ట్కి వచ్చాం, 11th 12th, ఈ రెండు కూడా అంతే. ఎండోమెంట్ సంస్థల కార్యనిర్వాహక అధికారుల విధులు, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్ అనమాట, సెక్షన్ 29, చాలా ఇంపార్టెంట్, ఓకేనా? దీని నుంచి మ్యాక్సిమం బిట్స్ వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే. ఇది చూడండి, రికార్డులపై ప్రాథమిక జ్ఞానం. ఆ తర్వాత ఎండోమెంట్స్, భూములకి సంబంధించిన చట్టం, ఆర్ఓఆర్. ఈ భూములకు సంబంధించిన చట్టం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎంక్రోచ్మెంట్కి గురవుతాయి, అంటే కబ్జాలు చేయడం కానీ, లేకపోతే అవి అలాగా కొన్ని పక్కన విస్తరించేసి, కమర్షియల్ ప్లాట్స్ విస్తరించేసి ఎండోమెంట్స్ ల్యాండ్స్కి వచ్చేస్తారనమాట. అలా కాకుండా చూసుకోవడానికి ఈ సెక్షన్స్, ఓకేనా? 75 నుంచి 86కి. బట్ మేము ఎగ్జామ్ రాసినప్పుడు 2022 జూలైలో, అంటే 2021 డిసెంబర్లో నోటిఫికేషను, 2022 జూలైలోన ప్రిలిమ్స్, 2023 ఫిబ్రవరిలో మెయిన్స్ రాసాం అప్పుడు. సో అప్పుడు ఏమైందంటే అమెండ్మెంట్ అనేది అంతగా ఈ బుక్ సరిపోయేది. ఈ బేర్ యాక్ట్ అప్ టు 2020 వరకు అమెండ్ అయ్యి ఉందన్నమాట. ఇది తెలుగు మీడియంలో కూడా ఉంటుంది, తమ్నైల్లో పెట్టాను కదా, తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోన అప్పుడు ఈ ఎడిషన్, తెలుగు మీడియంలో 6th ఎడిషన్ అనుకుంటా. సో అప్పటి వరకు అమెండ్మెంట్స్ అప్ టు డేట్ ఉండేది ఈ బుక్. సో కానీ 2023లో ఏమైందంటే అమెండ్మెంట్ వచ్చింది దీనికి, సెక్షన్ 83కి అమెండ్మెంట్ వచ్చింది. సో 83 వల్ల 84, 85 అండ్ 86 వీటికి సంబంధించిన చాలా వరకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, అంటే ఇంచుమించు విత్డ్రా అయిపోయాయి. అంటే 83కి చేసిన అమెండ్మెంట్ చాలా పవర్ఫుల్ అమెండ్మెంట్ అనమాట. అది మాకు ఎగ్జామ్ అయ్యాక అయ్యింది అప్పుడు. సో అది మాకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఈసారి రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇందులో అది ఉండే ఛాన్స్ లేదు, ఇది ఎందుకంటే 2020 వరకే ఉంది అమెండ్ అయ్యి. సో రీసెంట్గా అమెండ్ అయ్యే బుక్ బేర్ యాక్ట్ మీకు దొరికితే తీసుకోండి, ఓకేనా? ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, దొరుకుతాయి బేర్ యాక్ట్స్ ఎక్కడైనా. సో దొరికితే తీసుకోండి, లేకపోతే నాకు ఎక్కడైనా దొరికినా నేను PDF మీకు మన గ్రూప్లో పెట్టేస్తాను. సో ఇదండి ఓవరాల్గా మనకి ఎండోమెంట్కి సంబంధించిన గ్రేడ్ 3కి సంబంధించిన పేపర్ 1 సెక్షన్ A, పేపర్ 2 సెక్షన్ B, ఓకేనా? సంబంధించిన సిలబస్. ఇప్పుడు బుక్ లిస్ట్ చూద్దాం. బుక్ లిస్ట్ ఇప్పుడు నేను ముందు చెప్పాను చూసారా, బేర్ యాక్ట్, ఇది సేమ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. చూడండి, ఏషియా లా హౌస్. సో ఇది మనకి తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. రీసెంట్ ఎడిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? రీసెంట్గా మనకి అమెండ్మెంట్స్ 2024 కూడా ఒక బిల్ ఉంది, అది ఇంకా అమెండ్మెంట్ అవ్వలేదు. సో ఆ బిల్లుకి సంబంధించి కూడా మనకి ఏవైనా అప్డేట్స్ వస్తే నేను చేస్తాను, ఓకేనా? అంటే మనకి వీడియో అయినా చేస్తాను, గ్రూప్లో అయినా నేను పెట్టేస్తాను. ఇప్పుడు బుక్ లిస్ట్ చూద్దాం.
చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి విజేత కాంపిటీషన్స్, ఇది అప్పుడు పాత బుక్ నా దగ్గర ఉంది, చూపించడానికి తీస్తాను. సో ఇది మనకి మ్యాక్సిమం మన సిలబస్ అంతా ఇందులో కవర్ అయిపోతుంది. జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ అంతా ఇందులో మనకి, నేను మీకు మరి చూపించక్కర్లేదు, క్లియర్గా కవర్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ అన్ని జనరల్ సైన్స్ సంబంధించి, ఎకానమీ, పాలిటీ, నెక్స్ట్ ఏపీ ఎకానమీ, నెక్స్ట్ జోగ్రఫీ అంతా ఇందులో, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ అన్నీ కవర్ అవుతాయి. ఇదైనా ఫాలో అవచ్చు. రీసెంట్ 2025 ఎడిషన్ వస్తే తీసుకోండి, ఇంకా రాలేదు, వస్తే మ్యాక్సిమం వస్తుంది, తీసుకోవచ్చు. నోటిఫికేషన్ వస్తే కంపల్సరీ వస్తుంది. సో సెకండ్ పేపర్కి సంబంధించి మనం స్పెసిఫిక్గా ఒక బుక్ అంటే కష్టం అండి, ఎందుకంటే కొన్ని బాగా కవర్ అవుతాయి, కొన్ని కొంచెం కవర్ అవ్వు అనమాట, అంత బాగా కవర్ అవ్వు. సో నేను అప్పుడు ఫాలో అయినవి ఈ బుక్స్ అనమాట. ఈ బుక్ బాగుంటుందండి, విజేత కాంపిటీషన్స్ది. ఇప్పుడు అవైలబుల్గా ఉండొచ్చు మార్కెట్లో. నోటిఫికేషన్ రిలీజ్ అయితే తప్పకుండా వస్తుంది. సిలబస్ మొత్తం కవర్ అయింది, లాస్ట్ చట్టం కూడా కవర్ అయింది ఇందులోన, లాస్ట్లో ఉంటుంది. ఇదిగోండి ఏ సెక్షన్స్, ఇది దత్తతకి సంబంధించిన సెక్షన్స్, ఇవి మ్యాక్సిమం కవర్ అయ్యి. ఇదిగోండి బడ్జెట్కి సంబంధించి, కార్యనిర్వాహక విధులు, ఇది మనకి విజేత కాంపిటీషన్స్ నుంచి. నెక్స్ట్ ఇదేంటంటే హిందూ, ఇది సేమ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి జీబీకే పబ్లికేషన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళకి సంబంధించిన బుక్. ఇందులో కూడా మ్యాక్సిమం అంతా కవర్ అయింది. సో జీబీకేలో కూడా మనకి సిలబస్ మ్యాక్సిమం అంతా కవర్ అయింది అప్పుడు. ఇది కూడా ప్రాక్టీస్ చేశాను అప్పుడు. ఈ జీబీకేలో కూడా బాగానే కవర్ అయింది. ఈ 2 బుక్స్ బాగుంటాయండి. సో దీనికి సంబంధించిన కొన్ని బుక్స్ సీనియర్స్ దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొని వస్తాను. ఓవరాల్ బుక్స్కి సంబంధించి ఇందులో చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది. అన్ని బుక్స్ ఏది పెట్టి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అంటే కొన్ని బుక్స్లో షార్ట్ కమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాయి. అవి ఏంటంటే వేరే బుక్ నుంచి తీసుకొని మనం అక్కడ రాసుకోవడమో, లేకపోతే ఏం చేయాలి, ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమో చేయాలన్నమాట. ఓకేనా? సో ఇందులో మనకి అన్నీ కంపేర్ చేస్తాను. ఇంకా 2 ఆథర్స్, ఇంకొక ఆథర్ ఉంటుంది నాకు తెలిసి. ఆథర్ బుక్ కూడా తెచ్చి కంపేర్ చేసి ఒక వీడియో చేస్తాను. చాలా క్లియర్గా ఒక క్లారిటీ వస్తుంది వీడియో. ఆ వీడియోలో మీకు ఏ బుక్ ఏంటనేది. ఇది మాత్రం కంపల్సరీ అనమాట, ఎందుకంటే తెలుగులో ఉన్న ప్యూర్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ ప్యూర్ ట్రాన్స్లేషన్ వల్ల కొంత అర్థం కాదనమాట. పదం టు అంటే వర్డ్ టు వర్డ్ ప్యూర్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో అది కొంతమందికి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో నేనేమంటానంటే, సో మీరు నోట్స్ రాసుకోవాలన్నమాట. నోట్స్ రాసుకుంటే మనకు అర్థమైన, మన లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనకు అర్థమైన విధంగా మనం అది నోట్స్ రాసుకోవాలి. కొన్ని వర్డ్స్ కొంచెం మరీ డిఫికల్ట్గా ఉంటాయి అనమాట, అవి అర్థం చేసుకోవాలి. వాటి మీదే కంప్లీట్గా సెక్షన్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అప్పుడు నేను రాసుకున్నాను, ఈ సెక్షన్ 29 చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ప్రతి లైను, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఇలా మనం షార్ట్ నోట్స్ రాసుకున్నాం అనుకోండి, మనకు క్లియర్గా ఉంటుంది అనమాట. యాక్ట్ అంతా అవసరం లేదు, మెయిన్ సెక్షన్స్ మాత్రం మనం తప్పకుండా కవర్ చేసుకోవాలి. సో ఇదండి. సో నేను చెప్పినట్టు ఆ బుక్ సీనియర్స్ దగ్గర నుంచి కొన్ని తీసుకోవాలి సోర్సెస్. ఆ సోర్సెస్ తీసుకొని మొత్తం ఎండోమెంట్కి సంబంధించి మొత్తం ఒక వీడియో చేస్తాను. ఈ జనరల్ స్టడీస్ మీదే ఇదొక బుక్ వచ్చింది, అప్పుడు బాగా చిరిగిపోయింది ఇది. సో S&Sలో వచ్చింది, అప్పుడు జూనియర్ అసిస్టెంట్ 2 ఒకసారి వచ్చేది. ఎండోమెంట్ ఆఫీసర్ అని కూడా ఉంది, ఇది బాగా చిరిగిపోయింది. సో ఇది కూడా సేమ్ మన విజేత కాంపిటీషన్ లాగా అన్నీ ఉంటాయి, ఇది అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది బాగా చిరిగిపోయింది, ఇదిగోండి ఇలా చిరిగిపోయినాయి. ఇలా మనకి నోటిఫికేషన్ పడగానే తప్పకుండా బుక్స్ అయితే అప్డేటెడ్ బుక్స్ వస్తాయి. ఇవి మీకు చూపించడానికి పాత బుక్స్ తెచ్చాను. సో ఎండోమెంట్ యాక్ట్లో కూడా కొంచెం అమెండ్మెంట్స్ అయ్యాయి కాబట్టి 2024లో అమెండ్మెంట్ బిల్ ఉంది, ఇంకా యాక్ట్ అవ్వలేదు. 2023లో మాత్రం అమెండ్మెంట్ అయ్యింది. సో వాటికి సంబంధించి నేను అప్డేట్ ఇస్తాను మీకు, ఒకవేళ అయితే. ఓకేనా? ఒకవేళ ఈ రీసెంట్గా అయితే నేను ఇస్తాను. ఇదండి ఎండోమెంట్కి. సో మనం ఏం చేస్తామంటే, సిలబస్ కాపీ తీసి ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టి చక్కగా రోజుకి జిఎస్ కొంత టైము, సెకండ్ పేపర్ కొంత టైం ఇచ్చి కవర్ చేసుకుంటే మనం ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను తప్పకుండా డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.